క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూలు విడుదలైంది. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు మ్యాచ్లు నిర్వహించనున్నట్లు ఐసీసీ మంగళవారం నాడు అధికారికంగా వెల్లడించింది. క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసేటటువంటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. కాగా ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా ఉండగా భారత్ ఆడేటటువంటి మ్యాచ్లు తటస్థ వేదిక అయినటువంటి దుబాయ్లో జరగనున్నాయి. ఈ ఐసీసీ 9వ ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తంగా 19 రోజుల పాటు జరగబోతుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా తొలి మ్యాచ్ జరగబోతుంది. మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తంగా ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. ఫైనల్స్తో కలిపి 15 మ్యాచ్లు జరుగుతాయి ఈ టోర్నమెంట్లో. ఈ 15 మ్యాచ్లలో పాకిస్తాన్లోని రావల్పిండి, లాహోర్, కరాచీ మైదానాలలో 3 మ్యాచ్లు జరగబోతాయి. అవన్నీ కూడా లీగ్ మ్యాచ్లు. ఇక దుబాయ్లో మొదటి సెమీఫైనల్, అదేవిధంగా లాహోర్లో 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ భారత్ ఫైనల్కు చేరుకోకపోతే ఫైనల్స్ మ్యాచ్ కూడా లాహోర్లోనే జరుగుతుంది. ఒకవేళ ఇండియా ఫైనల్స్కు చేరితే ఆ ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్లోనే జరగబోతుంది. ఇక భారత జట్టు ఆడేటటువంటి 3 లీగ్ దశ మ్యాచ్లు, సెమీఫైనల్ మ్యాచ్లు కూడా దుబాయ్ వేదికగానే, అంటే సెమీఫైనల్ 1 మ్యాచ్ దుబాయ్ వేదికగానే జరగబోతుంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ తోటి టోర్నీకి తెరలేవనుంది. మొత్తంగా ఈ లీగ్లో 8 జట్లు పాల్గొంటాయి. ఈ 8 జట్లను 2 గ్రూపులుగా, అంటే గ్రూప్ ఏ, గ్రూప్ బిగా విభజించారు. అందులో గ్రూప్ ఏలో ఇండియాతో పాటు పాకిస్తాన్, న్యూజిలాండ్, అదేవిధంగా బంగ్లాదేశ్ జట్లు ఉంటాయి. అంటే ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్. అంటే గ్రూప్ ఏలో 3 ఆసియా దేశాలు ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దాంతోపాటు న్యూజిలాండ్ జట్టు ఈ గ్రూప్ ఏలో ఉంటాయి. ఇక గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు ఉంటాయి. సో ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్ 8 స్థానాలలో ఉన్నటువంటి జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడేందుకు అర్హత సాధించాయి. సో అప్పుడు టాప్ 8లో లేనటువంటి శ్రీలంక కానీ, ఆ తర్వాత వెస్టిండీస్ జట్లు కానీ ఈ యొక్క టోర్నీకి అర్హతను సాధించలేకపోయాయి. ఇక ఈ టోర్నీ అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి 19న బుధవారం నాడు గ్రూప్ ఏలోని పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీలో తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నము 2 గంటలకు ప్రారంభమవుతాయి. ఇది తొలి లీగ్ మ్యాచ్. ఇక రెండవ లీగ్ మ్యాచ్ వచ్చేసి వరుసగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2వ తారీఖు వరకు వరుసగా మ్యాచ్లు ఉంటాయండి. మధ్యలో గ్యాప్ ఏముండవు. అంటే లీగ్ మ్యాచ్లన్నీ వరుసగా జరుగుతుంటాయి. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2 ఆదివారం వరకు మొత్తం 12 లీగ్ మ్యాచ్లు వరుసగా ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుస రోజులలో ఆడతారు. మార్చి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి 19 బుధవారం నాడు పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీలో మ్యాచ్ జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 20వ తారీఖు గురువారం నాడు ఇండియా, బంగ్లాదేశ్ మధ్య దుబాయ్లో మ్యాచ్ జరుగుతుంది. ఇది కూడా గ్రూప్ ఏ మ్యాచ్. ఆ తర్వాత ఫిబ్రవరి 21 శుక్రవారం నాడు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య గ్రూప్ బిలో భాగంగా మ్యాచ్ కరాచీలో జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 22వ తారీఖు శనివారం నాడు గ్రూప్ బిలో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య లాహోర్లో మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఈ టోర్నీలోనే హైలైట్ అన్నదగ్గటువంటి హాట్ మ్యాచ్ ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 23 ఆదివారం నాడు ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఇంత ముందుకు చెప్పుకున్నట్లుగానే ఇండియా ఆడే మ్యాచ్లన్నీ, లీగ్ మ్యాచ్లన్నీ కూడా దుబాయ్లోనే జరుగుతాయి. లీగ్ మ్యాచ్లు ఒకవేళ ఇండియా సెమీఫైనల్కి పోయినా, ఫైనల్కి పోయినా కూడా ఆ మ్యాచ్ కూడా దుబాయ్లోనే జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 24 సోమవారం నాడు గ్రూప్ ఏలో భాగంగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య రావల్పిండిలో మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 25 మంగళవారం నాడు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రావల్పిండిలో లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26 బుధవారం నాడు ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లాహోర్లో మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 27 గురువారం నాడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రావల్పిండిలో మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 28 నాడు శుక్రవారం నాడు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య లాహోర్లో మ్యాచ్ జరగబోతుంది. ఇక ఆ తర్వాత మార్చిలోకి ఎంటర్ అవుతాం. ఎందుకంటే ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి కాబట్టి మార్చి 1వ తారీఖు శనివారం నాడు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య కరాచీలో మ్యాచ్ జరుగుతుంది. ఇక లీగ్ మ్యాచ్లలో చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2 ఆదివారం నాడు ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్లో మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఈ 12 మ్యాచ్లతోటి లీగ్ దశ మ్యాచ్లు ముగుస్తాయి. ఆ తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చి సెమీఫైనల్స్ మ్యాచ్ జరుగుతాయి. సో 3వ తారీఖు నాడు విరామం ఉంటుంది, ఎలాంటి మ్యాచ్లు జరగవు. మార్చి 4వ తారీఖు మంగళవారం నాడు సెమీఫైనల్ 1 మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది. ఇండియా సెమీఫైనల్స్ చేరితే సెమీఫైనల్ 1కే చేరుతుందని చెప్పేసి భావిస్తున్నారు. సో కాబట్టి సెమీఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది. ఆ తర్వాత
ఫిబ్రవరి 5 బుధవారం నాడు రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరి 5 తర్వాత ఫిబ్రవరి 6, 7, 8 3 రోజులు గ్యాప్ ఇచ్చిండ్రు. ఎందుకంటే ఆదివారం మ్యాచ్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో గురు, శుక్ర, శనివారము గ్యాప్ ఇచ్చేసి ఎలాంటి మ్యాచ్లు ఉండవు. ఇక మార్చి 9 ఆదివారం నాడు ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ అంటే ఫైనల్స్కి ఒకవేళ ఇండియా చేరినట్లయితే ఈ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరుగుతుంది. ఒకవేళ ఫైనల్స్కు ఇండియా చేరకపోతే ఈ మ్యాచ్ లాహోర్లో జరగబోతుంది. ఇది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించినటువంటి ఫుల్ షెడ్యూల్. సో ఈ మ్యాచ్లన్నీ కూడా భారత కాలమానం ప్రకారము మధ్యాహ్నము 2 గంటలకు ప్రారంభమవుతాయి. అంటే ఈ మ్యాచ్లన్నీ కూడా డే నైట్ మ్యాచ్లుగా మనము గుర్తించవచ్చు.